రైట్గా ప్రమాణ స్వీకారానికి కొన్ని గంటల ముందు అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. వాషింగ్టన్ డీసీలో జరిగిన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ర్యాలీని ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించారు. ఈ సందర్భంగా అమెరికాలో వలసలపై ట్రంప్ దూకుడుగా మాట్లాడారు. తాను ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే దేశంలోని అక్రమ వలసదారుల దండయాత్ర ఆగిపోతుందన్నారు. సరిహద్దుల నుంచి అక్రమంగా ప్రవేశించడాన్ని ఆపేస్తామన్నారు. ఇక అమెరికా సంపదను అమెరికన్లే అనుభవిస్తామని చెప్పారు ట్రంప్. అక్రమంగా వలస వచ్చిన వేలాది మందిని బలవంతంగా సాగనంపే కార్యక్రమం అమెరికా చరిత్రలోనే భారీగా మొదలు పెడతామన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు. టిక్టాక్ యాప్ ను మళ్లీ తీసుకొచ్చామని, మన ఉద్యోగాలు చైనాకు పోవడానికి వీల్లేదన్నారు. అందుకే టిక్టాక్ యాప్ లో అమెరికా ప్రభుత్వం 50% భాగస్వామ్యం తీసుకుంటుందన్నారు. అధికారం చేపట్టక ముందే ట్రంప్ ఎఫెక్ట్ తో ఇప్పటికే కొన్ని పనులు జరిగిపోతున్నాయి. ఇది తన ఎఫెక్ట్ కాదని, అమెరికన్ల అందరి ఎఫెక్ట్ అని ర్యాలీకి హాజరైన వారిని ట్రంప్ తన ప్రసంగంతో ఉత్తేజపరిచారు. ప్రమాణ స్వీకార ఉత్సవ వేళ ట్రంప్ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ట్రంప్ మద్దతుదారులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీ తర్వాత ప్రసంగించిన ట్రంప్ తామే గెలిచామంటూ సంతోషం వ్యక్తం చేశారు. చేసిన వెంటనే దేశంలోని అక్రమ వలసదారుల దండయాత్ర ఆగిపోతుందన్నారు. సరిహద్దుల నుంచి అక్రమంగా ప్రవేశించడాన్ని ఆపిస్తామన్నారు. ఇక అమెరికా సంపాదను అమెరికన్లే అనుభవిస్తామని చెప్పారు ట్రంప్. అక్రమంగా వలస వచ్చిన వేలాది మందిని బలవంతంగా సాగనంపే కార్యక్రమం అమెరికా చరిత్రలోనే భారీగా మొదలు పెడతామన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు. టిక్టాక్ యాప్ ని మళ్లీ తీసుకొచ్చామని, మన ఉద్యోగాలు చైనాకు పోవడానికి వీల్లేదన్నారు. అందుకే టిక్టాక్ యాప్ లో అమెరికా ప్రభుత్వం 50% భాగస్వామ్యం తీసుకుంటుందన్నారు. అధికారం చేపట్టక ముందే ట్రంప్ ఎఫెక్ట్ తో ఇప్పటికే కొన్ని పనులు జరిగిపోతున్నాయి. ఇది తన ఎఫెక్ట్ కాదని, అమెరికన్ల అందరి ఎఫెక్ట్ అని ర్యాలీకి హాజరైన వారిని ట్రంప్ తన ప్రసంగంతో ఉత్తేజపరిచారు. The sun sets tomorrow evening. The invasion of our borders will have come to a halt, and all the illegal border trespassers will in some form or another be on their way back home. I will end the war in Ukraine. I will stop the chaos in the Middle East, and I will prevent World War III from happening, and you have no idea how close we are. By the time the sun sets tomorrow evening, the invasion of our borders will have come to a halt, and all the illegal border trespassers will in some form or another. ప్రమాణ స్వీకార ఉత్సవ వేళ ట్రంప్ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ట్రంప్ మద్దతుదారులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీ తర్వాత ప్రసంగించిన ట్రంప్ తామే గెలిచామంటూ సంతోషం వ్యక్తం చేశారు. అమెరికాను తిరిగి స్వాధీనం చేసుకోబోతున్నామంటూ మద్దతుదారులకు చెప్పారు. 4 సంవత్సరాల అమెరికా క్షీణతకు కాసేపట్లో తెరపడుతుందన్న ట్రంప్ అమెరికన్ బలం, శ్రేయస్సు, గర్వంతో సరికొత్త రోజును ప్రారంభించామని ఆశాభావం వ్యక్తం చేశారు. ట్రంప్ పిలువగానే కొడుకుతో పాటు వేదిక మీదకు వచ్చిన ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ట్రంప్ విక్టరీ ర్యాలీలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. We're looking forward to making a lot of changes, and you know, this victory is the start, really. What matters going forward is to actually make significant changes, cement those changes, and
set the foundation for America to be strong for a century, for centuries, forever. So, and make America great again. Yeah. So anyway, we're gonna do great things here. Thank you. Well, thank you very much. Thank you. Thank you very much. We won. We won. This is the greatest political movement in American history. And 75 days ago, we achieved the most epic political victory our country has ever seen. That's what they say. We won the popular vote for the first time of any Republican in many, many years. We swept all 7 swing states by big numbers. To also slash something else, the waste in our bloated federal bureaucracy. We will create the new Department of Government Efficiency, headed by a gentleman named Elon Musk, who's here someplace. I don't know where the hell he is. Come here, Elon. Did you see his rocket yesterday? It was captured. మరోవైపు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. రాత్రి 10:30 డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా పాలనా పగ్గాలు చేపట్టనున్నారు. దేశ 47వ అధ్యక్షునిగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వాషింగ్టన్ డీసీ క్యాపిటల్ హిల్లోని రోటుండా ఇండోర్లో రాజకీయ పారిశ్రామిక రంగాలకు చెందిన అతిరథ మహారథుల సమక్షంలో అట్టహాసంగా ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమాన్ని తొలుత ఆరుబయట తలపెట్టినా గడ్డ కట్టించే చలి కారణంగా రోటుండా హాల్లోకి మార్చారు. దాంతో రొనాల్డ్ రీగన్ తర్వాత గత 40 ఏళ్లలో ఇండోర్లో అధ్యక్ష ప్రమాణం చేస్తున్న తొలి నేతగా ట్రంప్ నిలుస్తున్నారు. అమెరికా సుప్రీంకోర్టు సీజే జస్టిస్ ట్రంప్ తో ప్రమాణం చేయించనున్నారు. అటు అమెరికా ఉపాధ్యక్షునిగా జేడీ వాన్స్ ప్రమాణం చేస్తారు. ఇక ట్రంప్ ప్రమాణ స్వీకారం సందర్భంగా సంగీత కార్యక్రమాలు, పరేడ్లు నిర్వహిస్తున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా ఆహ్వానితులను 1000 నుంచి 500 లోపునకు కుదించారు. భారత్ తరపున విదేశాంగ మంత్రి జైశంకర్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. చైనా ఉపాధ్యక్షుడు హాన్జింగ్ తో పాటు పలువురు దేశాధినేతలు తదితరులు కూడా హాజరు కానున్నారు. అదేవిధంగా ఎలాన్ మస్క్, మార్క్ జుకర్బర్గ్, జెఫ్ బెజోన్, శామ్ ఆల్ట్మన్, సుందర్ పిచాయ్ పాల్గొంటున్నారు.